వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 మార్చి 30వ తారీఖు ఉగాది పండుగ నుండి 2026 మార్చి 20వ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 2 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 4, అవమానం 5గా చెప్పడం జరిగింది. నిరంతరం శ్రమనే దైవంగా భావించి జీవనం సాగించేటువంటి ఈ మకర రాశి వారిలో తృతీయాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు పంచమ భావమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. మే తర్వాత ఆయన షష్ఠమ భావమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు వీరికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి 40 నుంచి 50% ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది. కొందరు పెద్దల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. విద్యారంగంలో మంచి విజయాలు సాధించుకుంటారు. విద్యారంగంలో విద్యార్థులకు సుఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి పనుల కోసం ధనాన్ని సమయాన్ని వెచ్చించి సద్వినియోగం చేసుకుంటారు. మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి ఈ గురువు సహకరిస్తున్నాడని చెప్పవచ్చు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావమైనటువంటి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏలినాటి శని దోషం పోయింది. శని సహకారిగా మీకు సహకరిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా శని మీకు పూర్తిగా 100% శుభఫలితాలను అందిస్తాడు. గత 7.5 సంవత్సరంగా మీరు పెండింగ్లో పెట్టుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పనులన్నీ కూడా మీరు ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. జన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీకంటే చిన్నవారి యొక్క సహకారంతో, పనివారి యొక్క సహకారంతో అభివృద్ధిని అందుకోగలుగుతారు. రాహువు 2025 మే 18 వరకు తృతీయ భావమైనటువంటి మీనరాశిలో మీకు పూర్తిగా సహకారాన్ని అందించాడు. మే 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల ద్వితీయ రాహువు మీకు పూర్తిగా ప్రతికూలంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. తృతీయ భావంలో రాహువు ఉన్నంత వరకు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు బాగుంటుంది. నూతన సంస్థలు బాగుంటాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. తృతీయ భావం నుంచి ద్వితీయ భావంలోనికి రాహువు ప్రవేశించగానే మీ మాటల వల్ల అపార్థాలు, మీ మాటల వల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో దుబారా ఖర్చులు, జన సంబంధాలు చెడిపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను, కొన్ని కలహాలని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతాయి. మరి కేతువు భాగ్యభావం అయినటువంటి కన్యారాశిలోను, ఆ తర్వాత అష్టమ భావం అయినటువంటి సింహరాశిలోను పూర్తిగా ప్రతికూలంగా సంచరించే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిబంధకాలు, నిరాశ, కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు మాత్రమే మీకు లభించే పరిస్థితి కేతువు అందిస్తాడు. మరి నిత్య గణపతి ఆరాధన చేయండి. లేకపోతే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ద్వితీయ రాహు దోషం, అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అక్కడ అందుబాటులో ఉండే రాహు కేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని రండి. అవకాశం లేని వారు నిత్యం దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసుకోండి. లేక నిత్య గణపతి ఆరాధన చేస్తూ గణేశాష్టకం చదువుకోండి. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 2025 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా తులా, వృశ్చిక రాశుల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వారికి, వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోగలుగుతారు. ఈ రకంగా కుజుడు మీకు 40 నుంచి 50% శుభఫలితాలను అందిస్తాడు. అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025
ఏప్రిల్ మాసంలో మీనరాశిలోనికి ప్రవేశించి అది తృతీయ భావం కావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు. 2025 జూన్ జూలై మాసంలో రవి షష్టమ భావంతో మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయాలు సాధిస్తారు, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది, నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది, రాజకీయ నాయకులకు నూతన పదవులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. 2025 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో 10, 11 భావాల్లో అనగా తులా వృశ్చిక రాశుల్లో సూర్యుని యొక్క సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, మంత్రి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా మకర రాశి వారికి సూర్యుని యొక్క సానుకూలత వల్ల 60 నుంచి 70% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు ప్రతినిత్యం ఈశ్వరాభిషేకం నిర్వర్తిస్తూ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి, నిత్యం దుర్గా పూజ నిర్వర్తించండి, నిత్యం గణపతి ఆరాధన చేయండి, కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా విశ్వావసునామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. వ్యవహారాలు బాగుంటాయి, జన సహకారం బాగా ఉంటుంది, నూతన వ్యాపారాలు బాగుంటుంది, నూతన సంస్థలు బాగుంటాయి, అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. తృతీయ భావం నుంచి ద్వితీయ భావంలోనికి రాహు ప్రవేశించగానే మీ మాటల వల్ల అపార్థాలు, మీ మాటల వల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో దుబారా ఖర్చులు, జన సంబంధాలు చెడిపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను, కొన్ని కలహాలని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతాయి. మరి కేతువు భాగ్యభావం అయినటువంటి కన్యారాశిలోను, ఆ తర్వాత అష్టమ భావం అయినటువంటి సింహరాశిలోను పూర్తిగా ప్రతికూలంగా సంచరించే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిబంధకాలు, నిరాశ, కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు మాత్రమే మీకు లభించే పరిస్థితి కేతు బంధిస్తాడు. మరి నిత్య గణపతి ఆరాధన చేయండి, లేకపోతే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ద్వితీయ రాహు దోషం, అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అక్కడ అందుబాటులో ఉండే రాహు కేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకుని రండి. అవకాశం లేని వారు నిత్యం దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసుకోండి, లేక నిత్య గణపతి ఆరాధన చేస్తూ గణేశాష్టకం చదువుకోండి. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 2025 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా తులా వృశ్చిక రాశుల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వారికి, వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోగలుగుతారు. ఈ రకంగా కుజుడు మీకు 40 నుంచి 50% శుభఫలితాలను అందిస్తాడు. అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్ మాసంలో మీనరాశిలోనికి ప్రవేశించి అది తృతీయ భావం కావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు. 2025 జూన్ జూలై మాసంలో రవి షష్టమ భావం మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయాలు సాధిస్తారు, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది, నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది, రాజకీయ నాయకులకు నూతన పదవులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. 2025 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో 10, 11 భావాల్లో అనగా తులా వృశ్చిక రాశుల్లో సూర్యుని యొక్క సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, మంత్రి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా మకర రాశి వారికి సూర్యుని యొక్క సానుకూలత వల్ల 60 నుంచి 70% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు ప్రతినిత్యం ఈశ్వరాభిషేకం నిర్వర్తిస్తూ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి, నిత్యం దుర్గా పూజ నిర్వర్తించండి, నిత్యం గణపతి ఆరాధన చేయండి, కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా విశ్వావసునామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.